అంచేది భగవంతుడిని అడగడానికి చాలా తెలివి ఉండాలి. అసలు ఏ తెలివి అక్కర్లేదు, ఏమి అడక్కపోవడం గొప్ప తెలివి, ఏమీ అడక్కపోవడం గొప్ప తెలివి. ఆయన ముందు మన తెలివితేటల ప్రదర్శన ఏమిటండి? సంత. ఏం ప్రదర్శిస్తావు నువ్వు? అమాయకత్వం. నాకేం తెలియదయ్యా, నన్ను కాపాడు. అయిపోయా, ఒకటే మాట. అంటే డబ్బు ఇస్తాడు. కాపాడడం అంటే ఏమిటండి? కావలసిన డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి, పెళ్లి కాకపోతే పెళ్లి చేయాలి, పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టేలా చేయాలి, సుఖం లేకపోతే సుఖాన్ని ఇవ్వాలి, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వీటిలో దేని వలనైనా ఏదైనా నష్టం వచ్చేలా ఉంటే దాని నుంచి కాపాడాలి. కాపాడు అనే ఒక్క మాటలో 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు ఉన్నాయి. 3 అక్షరాల్లో 3 లోకాలు ఉన్నాయి. కాపాడు అంతే. 3 లోకాలు ఉన్నాయి. ఇది మానేసి ఇంకేం కొరతావేటండి? అంచేత నువ్వు భజన చేయి, పాట పాడు, ఏం చేయి, నైవేద్యం పెట్టు, పూజ చేయి, కాపాడు అంతే. ఇంకేం కాపాడతాడు. అప్పుడు మన మంచి ఆలోచనలే వచ్చేలాగా, చెడు ఆలోచనలు రాకుండా, ఈ ఈఎంఐలు పెట్టకుండా, అప్పులు పాలవకుండా, పెళ్ళైనా సుఖంగా ఉండేలాగా, పిల్లలు లేకపోయినా సుఖంగా ఉండేలాగా, ఉన్న వాళ్ళతో ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండేలాగా అన్ని చూసుకుంటాడు.